తిరుపతిలో పచ్చనేతలు బరితెగిస్తున్నారు. సంప్రదాయాలను తుంగలో తొక్కి టీడీపీ హోర్డింగ్స్ ను తెలుగుదేశం జెండాలతో కప్పేశారు. ప్రధాన ఆలయాలను సైతం వదలలేదు. కపిలతీర్థం వద్ద గరుడ విగ్రహం కనబడకుండా పసుపు జెండాలతో నింపేశారు. తిరుపతిలో బరితెగిస్తున్న పచ్చనేతలు, టీటీడీ సాంప్రదాయాలకు తూట్లు. మహానాడు కోసం టీటీడీ హోర్డింగ్స్. టీటీడీ హోర్డింగ్స్ పై తెలుగుదేశం జెండాలు, ఫ్లెక్సీలు. అలిపిరి వద్ద విచ్చలవిడిగా పసుపు జెండాలు. మండిపడుతున్న భక్తులు. రాజకీయ పార్టీలు ఏవైనా సభలు పెట్టుకునేటప్పుడు ఆ పార్టీకి సంబంధించిన జెండాలు, ఫ్లెక్సీలు పెట్టుకోవడం సర్వసాధారణం. ఇందుకు కొన్ని నిబంధనలు, సాంప్రదాయాలు పాటించడం ఆనవాయితీ. అయితే తిరుపతిలో మహానాడు సందర్భంగా నిబంధనలు, సాంప్రదాయాలను పచ్చనేతలు తొంగలో తొక్కారు. బరి తెగించి ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి హోర్డింగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన ఆలయాలను తెలుగుదేశం జెండాలతో కప్పేశారు. రోడ్ల అభివృద్ధి, బ్యూటిఫికేషన్ వంటి పనులను టీటీడీ తన సొంత నిధులతోనే చేయిస్తుంటుంది. ఇందుకు ఈ మార్గంలో అక్కడక్కడ టీటీడీకి సంబంధించిన హోర్డింగ్స్ ఉన్నాయి. బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల సందర్భంగా ఈ మార్గాన్ని టీటీడీ భక్తిభావం ఉట్టిబడేలా తీర్చిదిద్దుతుంది. అయితే ఈ మార్గంలోని టీటీడీ హోర్డింగ్స్ మీద గతంలో ఏ రాజకీయ పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను పెట్టిన దాఖలాలు లేవు. అలాగే టీటీడీ ఆలయాలు, టీటీడీ ఐకాన్ సెంటర్స్ ను జెండాలమయం చేసిన పరిస్థితులు లేవు. ఇది సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఇప్పుడు మహానాడు సందర్భంగా టీటీడీ ఈ సంప్రదాయాన్ని తొంగలో తొక్కింది. లీలామహల్ సెంటర్ నుంచి అలిపిరి వరకు దారి పొడవునా తెలుగుదేశం జెండాలు, ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. టీటీడీ హోర్డింగ్స్ ను సైతం తెలుగుదేశం నేతలు స్వాధీనం చేసుకున్నారు. కపిలతీర్థం సర్కిల్ పసుపు జెండాలమయమైంది. నంది విగ్రహమే కనిపించని పరిస్థితి. అలిపిరి వద్ద ఉన్న గరుడ విగ్రహం పరిస్థితి ఇలాగే ఉంది. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను చూసిన భక్తులు తమ్ముళ్ల బరితెగింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అయితేనేమి, మున్సిపాలిటీ అయితేనేమి ప్రతి ఒక్కరు తరిస్తున్నారు. మామూలుగా అయితే సాధారణ ప్రజలు ఏమైనా ఫ్లెక్సీ పిలుచుకుంటే అడుగుల లెక్కన మున్సిపాలిటీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి వాటికి నిబంధనలకు అనుగుణంగా డబ్బు కడితే మటుకు వాళ్ళను పర్మిషన్ చేసేవాళ్ళు. ఈరోజు వేలాది కటౌట్లు తిరుపతి అంతా వెలుస్తున్నాయి. ఒక్కొక్క హోటల్ ముందు, ఒక్కొక్క హోటల్, అన్ని హోటల్ వీళ్ళవే, మహతీ వాళ్ళదే. మొత్తం వీళ్ళు ఇష్టారాజ్యంగా, ప్రభుత్వ సొత్తు కాదు టీటీడీ అంటే. అది ఒక ప్రజల భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించింది. టీటీడీలో చూస్తుంటే ఇంజనీర్లంతా కూడా రాత్రి పగుళ్ళు కష్టపడి మేము అనుకుంటున్నాం బ్రహ్మోత్సవాలు ఏమన్నా మళ్ళా జరుగుతున్నాయని. టీటీడీ అధికారులంతా రాత్రి పగుళ్ళు రోడ్లు వేయిస్తున్నారు. కార్పొరేషన్ ఉన్నతాధికారులంతా ఈరోజు మహానాడు ప్రాంగణంలో పోయి ఉన్నారు. ఏమండి, మీరేమన్నా అధికారులా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లాగా మార్చేస్తున్నారు టీటీడీ ఈవో గారు. ఇది చాలా బాధాకరమైన విషయం. శ్రీవారి భక్తులే కాదు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహానాడు జరుగుతున్న నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ పక్కనే రుయా ఆసుపత్రితో పాటు స్విమ్స్, బర్డ్, మెటర్నిటీ వంటి ప్రధాన ఆసుపత్రులున్నాయి. ఈ ఆసుపత్రులకు వచ్చే రోగులను పోలీసులు దారి మళ్లించారు. ట్రాఫిక్ ఆంక్షలతో ప్రధాన ఆసుపత్రులకు వచ్చే రోగుల పరిస్థితి దయనీయంగా మారింది.